పొద్దున్నే మా అమ్మ ఒకటే గొడవ. "ఈరోజు పండగ గుడికి వెళ్ళు, గోపూజ చేస్తారు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు" అని. సరే ఇంత చెప్పాక వెళ్ళకపోతే బాగుంటుందా? అని నేను కూడా గోపూజకి అటెండ్ అయ్యా అన్నమాట. మా ఊరి గోశాలలో ఆవులు చాలా దిట్టంగా, బలంగా, మంచిగా ఉంటాయి. గోపూజ సమయంలో ఆవు కింద నుంచి ఈ విధంగా 3 సార్లు ప్రదక్షిణ చేస్తారన్నమాట జనాలందరూ కూడా. గోవులో సకల దేవతలు ఉంటారని, గోవును పూజిస్తే అందరూ దేవతలను పూజించినట్లే అని పెద్దలు చెప్తుంటారన్నమాట. శ్రీకృష్ణుడికి ఇష్టమైన పెట్ యానిమల్ కౌ, ఆవు, గోవు. శ్రీకృష్ణుడు తను పూజించడం మాత్రమే కాకుండా తన భార్యల చేత, గోపికల చేత కూడా ఆవును పూజింపజేశాడు. సరదాగా ఒక విషయం చెప్పనా? యోగాలో గోముఖాసనం అని ఒకటి ఉంటుంది. మనం గోముఖాసనంలో కూర్చున్నప్పుడు మన లెగ్స్ షేప్ అనేది గోవు యొక్క ముఖం ఆకారంలో ఉంటుంది కాబట్టి గోముఖాసనం అని అంటారు. గేదె ముఖం, గోవు ముఖం రెండు రంగు వేరైనప్పటికీ కూడా షేప్ ఒకేలా ఉంటుంది కదా. గోముఖాసనం అని ఎందుకు పేరు పెట్టారు? ఎందుకంటే మన పిల్లలకి పేరు పెట్టేటప్పుడు మంచి పేరు పెట్టాలనుకుంటాం కదా. అదేవిధంగా గోవు అనేది ఎంతో పవిత్రమైనది కాబట్టి ఆ పేరుని యోగాలో ఉన్న ఆసనానికి పెట్టారు. కొంపతీసి గోముఖాసనం కనిపెట్టినప్పుడు గేదెలు లేవేమో. అసలు ఈ యోగాన్ని ఏ యుగంలో కనిపెట్టారో మీకు తెలుసా? తెలిస్తే కొంచెం కామెంట్లో రాయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మనీ ప్రొడక్షన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.